నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్। హై లెవెల్ వంతెనల నిర్మాణ పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు। వర్షాకాలంలో నిర్మాణ పనులకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకొని పక్కాగా పనులు చేపట్టాలని ఆయన చెప్పారు। ఇందలవాయి మండలంలోని పాటితండా వద్ద 7 కోట్లతో నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ పనులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు। నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్కు సూచించారు। నిర్దేశించిన సమయంలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పారు। దర్పల్లి మండల పరిధిలోని వాడి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జిని ఎమ్మెల్యే భూపతి రెడ్డి సందర్శించారు। పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు। బ్రిడ్జి నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు। ఆ తర్వాత హొన్నాజిపేట గ్రామానికి చేరుకుని కాంగ్రెస్ కార్యకర్త అల్లాబక్ష్ కుటుంబాన్ని పరామర్శించారు। సిరికొండ మండలంలోని గట్కోల్ గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జి పనులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పరిశీలించారు। వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు। బ్రిడ్జి నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు। అనంతరం ఇటీవల అకాల మరణం పొందడంతో బాధలో ఉన్న దీక్ష కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, జిల్లా నాయకులు భాస్కర్, ఎర్రన్న, ఉమాజు నరేష్, నర్సారెడ్డి, శేఖర్ గౌడ్, సంతోష్ రెడ్డి, బాకారం సంతోష్, రిక్కా సామెల్ పాల్గొన్నారు। ఇక్కడ ఒకటి మనకు సెల్ ఫోన్ టవర్ ఉంది, టవర్ ట్రాన్స్ఫార్మర్ అది ఇబ్బంది అవుతుంది। ఫస్ట్ అటు సైడ్ నుంచి ఇచ్చి మళ్ళీ ఇటు సైడ్ వర్క్ కంప్లీట్ చేసి సిరికొండ మండలంలోని గట్కోల్, హుస్సేన్ నగర్, మైలారం, కొండూర్, నావనంది, రావుట్ల, చిన్నవాల్గోట్ గ్రామాలలో వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పరామర్శించారు। రావుట్ల గ్రామంలో వడ్ల నీలమ్మ, దారకట్ల చిన్నారెడ్డి కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు। అనంతరం గ్రామంలోని రైతులతో కాసేపు ముచ్చటించారు।
ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై రైతులు సంతోషం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే భూపతి రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత నావనంది గ్రామంలో బి గంగారాం, చిన్నవాల్కోట గ్రామంలో మైలారం నారాయణ, మైలారం గ్రామంలో మేర యాదమ్మ కుటుంబాలను పరామర్శించారు. కొండూరు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి సొసైటీ చైర్మన్ గంగాధర్, మాజీ ఎంపీటీసీ రామ్రెడ్డి కుటుంబీకులను పరామర్శించి అకాల మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ధైర్యాన్నిచ్చిన ఎమ్మెల్యే ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. మండల స్థాయిలోనే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 164 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, డిఆర్టీఓ సాయాగౌడ్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కె చంద్రకాంత్ అన్నారు. ప్రతి నెల 10వ తేదీలోగా స్టైఫండ్ ఇచ్చేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మెబాట పట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రకాంత్, ఉపాధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ తమ సమస్యలు ప్రభుత్వం తీర్చేంత వరకు విధులు బహిష్కరించి సమ్మె కొనసాగిస్తామని అన్నారు. సమస్యలతో పాటు తమ ప్రధాన డిమాండ్ అయిన ప్రతి నెల 10వ తారీఖు లోపు స్టైఫండ్ ఇచ్చేలా గ్రీన్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెన్సీలకు 1,25,000 రూపాయల గౌరవ వేతనాన్నివ్వాలని కోరారు. తద్వారా మంచి పని వాతావరణంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు. ప్రభుత్వం సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో స్టేట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ హరితా కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కపిల్, ట్రెజరర్ డాక్టర్ హేమంత్ కుమార్, డాక్టర్ కీర్తితో పాటు ఇతర జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో ఇంటర్న్స్ అండి, హౌస్ సర్జన్స్. ఇప్పుడు ఈ సమ్మె జరగడానికి మెయిన్ కారణం ఏంటి అంటే వేతనాలు కానీ, లేదంటే మన పాత గవర్నమెంట్ కాలేజెస్ వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి గురించి ఇంకా మన కాకతీయ మెడికల్ కాలేజ్, పురాతనమైనటువంటి ఓఎంసీ ఉస్మానియా మెడికల్ కాలేజ్, వీటిలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో మేము ముందు పెట్టినటువంటి సమస్యలు ఇప్పటివి కాదు, అవి ఎప్పటి నుంచో మా సీనియర్స్ కానీ వాళ్ళ సూపర్ సీనియర్స్ కానీ వాళ్ళందరూ ఫేస్ చేస్తున్నాం. అప్పటి నుంచి మేము కష్టపడుతున్నాం, కానీ ఇప్పటికీ కూడా మేము ఈ కష్టాలని ఇంకా దాటలేకపోయాము. దాని గురించి జరుగుతుంది. ఇప్పుడు నిధులు విడుదలయ్యాయి అంటున్నారు, బట్ ఈ సమ్మె జరిగినందుకు నిధులు విడుదలయ్యాయి. మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ప్రస్తుతానికి మాకు స్టైఫండ్ పడాలి అన్నది కాదు, బట్ ఇది కంటిన్యూ అవ్వాలి. ఎప్పుడో 3 నెలలకి 4 నెలలకి, లేదంటే మా ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత 2 నెలల తర్వాత మాకు శాలరీ పడడం కాకుండా నెలకి ఏదో ఒక తేదీ, అది ఏ తేదీ అనేది 10వ తారీఖు 15వ ఏదో ఒక తేదీన వాళ్ళు డిసైడ్ చేసుకుని ఈ తారీఖు కల్లా మీకు నెల జీతం పడుతుంది, మీకు నెల స్టైఫండ్స్ రిలీజ్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ కనుక మాకు హామీ ఇచ్చినట్లయితే మేము చాలా వీ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ మెయిన్ అయితే ఇప్పటికైతే వేతనాలు రిలీజ్ అయ్యాయి అంటున్నారు, బట్ ఇవి ఇప్పటికి సరిపోతాయి. మళ్ళీ అయితే ఏంటంటే మా హాస్టల్ స్టార్ట్ అయ్యి ఎన్నో ఇయర్స్ అయింది, ఇప్పటికీ ఏం చేంజెస్ లేవు. అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా అంటే కొన్ని పాడైపోతుంటాయి, దాన్ని మళ్ళీ రిపేర్స్ అట్లా ఏం అవ్వట్లేదు సరిగ్గా. ఇంకా స్టైఫండ్స్ కూడా సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు. మాకు కంప్లీట్ అయింది 2 months, కానీ ఇప్పుడు ఈ స్ట్రైక్ అనౌన్స్ చేసిన తర్వాత స్టైఫండ్స్ వచ్చినాయి, కానీ అది కూడా ఓన్లీ 1 month వచ్చింది. ఇంకా మా బేసిక్ నీడ్స్ కూడా ప్రాపర్గా లేవు. అవన్నీ కొంచెం అందరూ ఆలోచించి కొంచెం సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుంది. దానికోసమే మేము స్ట్రైక్ చేస్తున్నాం. తెలంగాణ యూనివర్సిటీలో డిఎస్సి అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ద్వారా
ఖాళీ అయిన పోస్టులను ప్రస్తుత డిఎస్సిలో జత చేయాలని డిమాండ్ చేశారు. డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీ గ్రంథాలయ ఆవరణలో సోమవారం డిఎస్సి అభ్యర్థులు నిరసన చేపట్టారు. తాజాగా ఖాళీ అయిన పోస్టులను డిఎస్సిలో జత చేయాలని పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు డిఎస్సి అభ్యర్థులు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల బదిలీలు పదోన్నతులు చేపట్టిందని తెలిపారు. బదిలీలు పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలను ఈ డిఎస్సితోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి పరీక్షలను వాయిదా వేసి ప్రిపరేషన్ కోసం 2 నెలల సమయం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విద్యా సంవత్సరం బీఈడి, డిఈడి పూర్తి చేసుకుంటున్న అభ్యర్థులకు సైతం డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు శ్రీను నాయక్, డిఎస్సి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 300 పోస్టులు పైచిలకు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్యంగా కీలక పాత్ర వహించినటువంటి నిరుద్యోగ యువకులు చాలా కృషి చేయడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే పొరపాట్లు తప్పులు చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే తప్పులు చేయడం జరుగుతుంది. కావున ఈ డిఎస్సి విషయానికి వస్తే ఉన్నటువంటి సిలబస్ని దాదాపుగా 25% పెంచడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు ఆందోళనకు గురి చేయడం జరుగుతుంది. అయితే ఇదే విధంగా ఉంటే చాలామంది విద్యార్థులు సకాలంలో సిలబస్ పూర్తి కాక మనస్తాపానికి గురై వేరే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి విద్యార్థుల కృషి ఎంతవరకు అయితే ఉందో ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి సిలబస్ సకాలంలో పూర్తి కాదు. కాబట్టి ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్నా ముందు ప్రతి స్కూల్ని ఓపెన్ చేస్తాం, సింగిల్ టీచర్ ఉన్నా కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి దాదాపుగా 20,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు పదోన్నతుల ద్వారా ఖాళీ అయినటువంటి పోస్టులను వెంటనే ఈ ఉన్నటువంటి పోస్టులను కలిపి మెగా డిఎస్సిని ప్రకటించి అదేవిధంగా ఉన్నటువంటి సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి దాదాపుగా ఒక 3 నెలల సమయం విద్యార్థులకు ఇవ్వాలని మా నిరుద్యోగుల తరపునటువంటి కోరుకుంటున్నాం. వర్షాకాలం మొదలు కావటంతోనే బాన్సువాడ డివిజన్లో డయేరియా వ్యాధి ప్రబలుతోంది. ఏరియా ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరగడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బాన్సువాడ డివిజన్లో డయేరియా జడలు విప్పుతోంది. వర్షాకాలం రావడంతో అక్కడక్కడ చిరుజల్లులు పలకరించిపోయాయి. పూర్తి స్థాయిలో వర్షాలు కురవక ముందే బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో డయేరియా కేసులు పెరిగాయని సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. రోజుకు డయేరియాతో పాటు సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని చెప్పారు. త్రాగునీరు, తినే ఆహార విషయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. మున్సిపల్తో పాటు గ్రామ పంచాయతీ అధికారులు వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించి ప్రజలకు సురక్షిత త్రాగునీరు సరఫరా చేయాలని వారు కోరారు. సీజనల్ వ్యాధులు సోకితే రోగులు వెంటనే ఆసుపత్రులను సంప్రదించాలని వారు కోరారు. బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో గత 10-15 రోజుల నుంచి ఫీవర్ కేసెస్ మరియు ఈ వాంతులు విరోచనంతో చాలామంది వస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే పర్సనల్ హైజీన్ సరిగా లేకపోవడం, ఎక్కడంటే అక్కడ తినుబండాలు తినడము, హోటల్స్లో ఫ్రెష్ లేని ఫుడ్ తినడము, ప్లస్ హ్యాండ్ వాషింగ్ సరిగా లేకుండా, ప్లస్ ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ తాగడం, ప్రొటెక్టెడ్ వాటర్ తాగడము. దాని మూలన మిషన్ భగీరథ వాటర్ అంటే పర్వాలేదు, మిషన్ భగీరథ వాటర్ లేకుండా అవి తాగితే కూడా వాంతులు మోషన్స్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ ఫుడ్ తినకుంటే కూడా అట్లా అవుతుంటున్నాయి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రికాషనర్గా ఆల్ గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ మంచి క్లీన్ చేసుకోవాలి, డ్రైనేజ్ వాటర్ పైప్స్ లీక్ కాకుండా చూసుకోవాలి. దాని తర్వాత ఇది బ్లీచింగ్ పౌడర్ కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఉందా లేదో చూసుకోవాలి. ఈ 3 చూసుకుంటే ప్రివెన్షన్ ముందు జాగ్రత్తగా మనకు ఈ డయేరియా రాకుండా మనకు ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంటువ్యాధులు ప్లస్ విరేచనాల సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ జూన్ జూలై టు ఆగస్టు వరకు అట్లా ఉంటుంది. ఈ సీజన్లో ముఖ్యంగా జాగ్రత్త ఉండాలి, కరెక్ట్గా ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి. బయట హోటల్స్లో కానీ ప్రొటెక్టెడ్ లేని వాటర్ తీసుకోవద్దు. ఫుడ్ కూడా ఎక్కడంటెక్కడ తినద్దు. కొద్దిగా ఈ జాగ్రత్తలు ఈ సీజన్లో తీసుకొని ఉంటే ఎక్కువ డైరియా రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఓఆర్ఎస్ ఫ్లూయిడ్. 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అజ్మిరా రామ్జీ అకాల మరణంపై టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి 2 నిమిషాలు
మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించిన అజ్మీరా రామ్జీ ఇటీవల అకాల మరణం పొందారు. ఆయన మరణంపై టీఎన్జీఓ విచారం వ్యక్తం చేసింది. టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. స్వర్గీయ అజ్మీరా రామ్జీ చిత్రపటానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అజ్మీరా రామ్జీ అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. పరీక్ష నిర్వహించి ఆశా వర్కర్లను నియమించే విధానంతో తీవ్రంగా నష్టపోతారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నగరంలోని పాత కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అధిక సంఖ్యలో ఆశా వర్కర్లు తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, ఆశా వర్కర్లు గిరిజన ప్రాంతంలో గత 33 సంవత్సరాలుగా, మైదాన ప్రాంతంలో 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం నిర్వహించిన అనేక శిక్షణలు పొందుతూ ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. కరోనా వ్యాధి నియంత్రణలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ గ్లోబల్ లీడర్స్ అని ఆశా వర్కర్లకు అవార్డును ప్రకటించిందని ఆమె గుర్తు చేశారు. ఎన్ని పనులు నిర్వహిస్తూ ఇంత సీనియారిటీ ఉన్న ఆశా వర్కర్లకు మళ్ళీ కొత్తగా ఎగ్జామ్స్ నిర్వహించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్కు నష్టం కలిగించే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకొని ఉద్యోగ భద్రతను కల్పించి అదనపు పనికి అదనపు వేతనం చెల్లించాలని ఆమె కోరారు. లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. సమస్యలపైన ఇవాళ ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్త నిర్ణయాన్ని ఎగ్జామ్ రాపించాలనే ఆలోచనని వెంటనే మార్చుకోవాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీజీ సర్వే ఇవాళ ఆశా వర్కర్లకు చేయమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇది అదనపు పనికి అదనపు వేతనం ఇస్తేనే పని చేస్తామని చెప్పడం జరిగింది. అది ఎక్కడ నిర్ణయం చేయకుండానే సర్వే చేయాలనే ఆలోచనని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలి అనేది. గత ప్రభుత్వం సమ్మె కాలంలో ఇవాళ ఏదైతే డిమాండ్లను ఒప్పుకున్నదో, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. ఈ డిమాండ్లన్నీ పక్కకు పెట్టేసిర్రు. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ అనేక సంవత్సరాల నుంచి ఆశా వర్కర్లు గిరిజన ప్రాంతాలలో 30 సంవత్సరాల నుండి, పట్టణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో 18 సంవత్సరాల నుంచి సర్వేలు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. కరోనా కష్టంలో మహమ్మారిలో కూడా తమ ప్రాణాలకు తాకట్టు పెట్టి ప్రజలకు సేవలు అందించిన ఆశా వర్కర్లకు ఇప్పుడు ఎగ్జామ్ ఏంటిది అనేది అడుగుతూ ఉన్నాం. అంతరాయం ఏంటిది ప్రభుత్వంది? ఎగ్జామ్ని రద్దు చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామనేదే. ఆశా వర్కర్లకు ప్రతి నెల 2వ తారీఖు వరకు జీతాలను ఇవ్వాలి అనేదే. ఇవాళ అనేక మంది ఇళ్లల్లో అద్దెలో ఉంటారు. అద్దె ఎట్లా కట్టాలి? పాల బిల్లు, నీళ్ళ బిల్లు, కరెంటు బిల్లు, పిల్లల ఫీజులు, ఇవాళ సరుకులు, నిత్యావసరాల సరుకులు విపరీతంగా రేట్లు పెరిగినాయి. వాళ్లకు ఎట్లా చెయ్యాలి అనేది. అందుకే జనవరి ఏదైతే ప్రతి నెల 2వ తారీఖు వరకు జీతాలు ఇస్తే మంచిది. లేకుంటే ఈ సమస్యలపైన రానున్న వార్తల్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, వెల్కమ్ బ్యాక్. వాహనదారులు చట్ట ప్రకారం నియమ నిబంధనలు పాటించాలని మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తప్పనిసరిగా బస్సులకు ఫిట్నెస్ చేయించాలని, నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. నందిపేట మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాలను ఆపి వారి వద్ద ఉన్న వాహన ధృవపత్రాలను పరిశీలించారు. ఫిట్నెస్ లేని 4 ప్రైవేటు స్కూల్ బస్సులను, 3 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంవిఐ వివేకానందరెడ్డి మాట్లాడుతూ, నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంలో పాఠశాల యాజమాన్యాలు బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరిగా చేయించుకోవాలని కోరారు. విద్యార్థులను తరలించే బస్సుల విషయంలో స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. తప్పనిసరిగా సామర్థ్యం ఉన్న బస్సులు నడపాలని, అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించుకోవాలని వారు చెప్పారు. వాహన చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఆటో వాళాలు లైసెన్సు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆయన అన్నారు. గౌరవ తెలంగాణ రవాణా శాఖ మంత్రులు మరియు ట్రాన్స్పోర్ట్ కమిషనర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్సులను తనిఖీ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు నందిపేటకి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 4 స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నవి గమనించినాం. వాటికి సీజ్ చేసి వాటికి పెనాల్టీలు విధించి వాటిని మా ఉన్నతాధికారులకు నివేదించాం. ఒక వెహికల్కి నంబర్ లేకుండా తిరుగుతుంది, ఇంకా కొన్ని వెహికల్స్కి డ్రైవర్లు, అనుభవం లేని డ్రైవర్లు నడుపుతున్నట్టు గుర్తించాం. వాహనదారులకి ఇచ్చినటువంటి సమయం ఈ నూతన విద్యా సంవత్సరం మొదలైన సందర్భంలో ఈ బడులు ఓపెన్ కాకముందే అన్ని స్కూల్ బస్సులు తగినటువంటి రిపేర్లు చేసుకొని వాళ్ళు ఫిట్నెస్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది నిర్లక్ష్యం వహించి ఎలాంటి ఫిట్ లేని బండ్లు, కండిషన్ లేని బండ్లు, అనుభవం లేని డ్రైవర్లు వాళ్ళతోని వాహనాలు నడిపి పిల్లలకు సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ప్రమాదభరితంగా తీసుకెళ్ళినందువల్ల ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణిస్తుంది. సో నేటి బాలలే రేపటి పౌరులు, వారి యొక్క సేఫ్టీ అందరి ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. కాబట్టి ఈ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేనట్లయితే కళాశాలల యాజన అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి, వాహనదారులకు కూడా స్కూల్ బస్సులతో పాటు ఈరోజు
ఫిట్నెస్ లేకుండా, ట్యాక్సులు కట్టకుండా, మిగతా ఇన్సూరెన్స్ పేపర్లు అట్లాంటివి లేకుండా తిరుగుతున్నటువంటి మిగతా వాహనాలు టాటా ఏసులు అయితేనేమి, ట్రాక్టర్ ట్రైలర్లు అయితేనేమి, మినీ గూడ్స్ కానీ, గూడ్స్ వెహికల్స్ కానీ అట్లాంటి వాటిని కూడా ఈరోజు తనిఖీ చేసి సీజ్ చేసి నందిపేట పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. సో వాహనదారులందరికీ విజ్ఞప్తి, 2 వీలర్ వాహనదారులు అయితే మీరు తప్పనిసరి హెల్మెట్ ధరించి, ఒక క్వాలిటీ హెల్మెట్, దానికి చిన్ స్ట్రాప్ ఉంటుంది, అది కూడా ధరించి నడపండి. లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అనేటటువంటివి వెహికల్కి తప్పకుండా ఉంచుకోండి. ట్రాన్స్పోర్ట్ వాహనాలు అయితే, కార్ అయితే సీట్ బెల్ట్ ధరించాలి. అలాగే ట్రాన్స్పోర్ట్ వాహనాలు అయితే వాటికి అదనంగా ఫిట్నెస్ మరియు పర్మిట్ అనేది ట్యాక్స్ అనేటటువంటిది ఉంటుంది. సో అవన్నీ కూడా టైం టు టైం చెక్ చేసుకొని, ఒకవేళ కట్టనట్టయితే మీ అంతటా మీరు కట్టుకుంటే చాలా తక్కువ పెనాల్టీతో మీరు ఆన్లైన్లో పేమెంట్ కూడా చేసుకోవచ్చు. లేనట్లయితే ఎప్పుడైతే పట్టుబడుతుందో వాహనం అప్పుడు 200% పెనాల్టీ విధించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి జ్ఞప్తి అందించుకొని సకాలంలో మీ వాహనం యొక్క పన్ను చెల్లించి అన్నిటికీ ఫిట్నెస్ మరియు ఇన్సూరెన్స్ లాంటి పత్రాలన్నింటినీ పొందవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేనట్లయితే తనిఖీలలో పట్టుబడితే చాలా హెవీ పెనాల్టీలు, మరియు అలాగే మీకు వెహికల్ సీజ్ అవ్వడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొదరేస్వామి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తూ జనాదరణ పొందుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీల అమలుపై దృష్టి పెట్టారు. ఈ మేరకు 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భీమ్గల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొదరేస్వామి మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని అన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తొందరలోనే నెరవేరుస్తామని చెప్పారు. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా 6 గ్యారెంటీలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకొని కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు జేజే నర్సయ్య, అనంతరావు, గోపాల్ నాయక్, వాక మహేష్, కుంట రమేష్, రాజు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ తెలంగాణ యావత్ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన నిన్నటి రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశమై రైతులకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి తెలంగాణ రాష్ట్రంలోని యావత్ రైతాంగానికి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరుగుతుందని కేబినెట్ సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ నిర్ణయం 31,000 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇది ఒక పెద్ద ఊరట. ఇప్పటి వరకు భారతదేశం రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యలను పరిష్కరించాలని ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి భూమన్న అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలోని దుబ్బా పరిధిలో గల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఎదుట ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి భూమన్న మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు 4 రోజులకు పైగా సమ్మె చేపట్టినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సఫాయి కార్మికులు దేవుళ్లని చేతులెత్తి దండం పెట్టిన కేసీఆర్ సఫాయి కార్మికుల జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. బీడీ కార్మికుల పరిస్థితి ఘోరంగా ఉందని, భవన నిర్మాణ కార్మికులు, హమాలీ కార్మికులు, ఆటో, మోటార్ రంగ కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. లేని ఎడల ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు సూర్య శివాజీ, ఎండి కాజా మైనుద్దీన్, బిల్లా మురళి, శివకుమార్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా విధానాలు కొనసాగిస్తున్నారు. కార్మికులకు కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, ప్రావిడెంట్ ఫండ్ అయితే అది ఎప్పుడు రాదో తెలియదు. అక్కడ ఆఫీసులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. యూనియన్ లీడర్లు అనుమతించరు. కార్మికులను ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. సరైన జవాబు లేదు. ఆన్లైన్ చేస్తామని చెప్పేసి ఏడాది నుంచి ఆ కార్మికుల సమస్య పరిష్కరించకుండా పిఎఫ్ఆర్ని అట్లనే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు సమ్మె చేశారు. వాళ్ళ సమస్యల్ని ఇంతవరకు పరిష్కరించలేదు. ఇంకా హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు కావాలని చెప్పేసి ఏళ్లతోటి పోరాటం చేస్తుంటే ఆ సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఈ విధంగా కార్మికులకు ఉన్న సమస్యలు అవుతున్నాయో వీటి పరిష్కారం కోసము ఇవాళ ధర్నా చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపిచ్చింది. ఆ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కేంద్రంలో మేము ధర్నాను కొనసాగిస్తున్నాము. మేము ఈ సందర్భం ఇచ్చే సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఐఎఫ్టి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ ద్వారా మేము మెమోరాండం ఇస్తున్నాం. ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపల్, గ్రామ పంచాయతీ, బీడీ కార్మికులు, అమలు వర్కర్సు, బీఓసి, అట్లాగే కేజీవీపీలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు మన తెలంగాణ మనకు వచ్చిన కనీసం వాళ్ళని ఇప్పటి వరకు పర్మనెంట్ చేయలేదు. అట్లాగే కనీస వేతనాల జీవోను విడుదల చేయలేదు. గతంలో సమ్మెలు చేసినప్పుడు కేసీఆర్ గారు అనేక మాటలు ఇచ్చి మన తెలంగాణ మనకు వచ్చింది, తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి, నన్ను నమ్మండి అని చెప్పేసి 10 సంవత్సరాలు మోసం చేశారు. కాబట్టి ఈ ప్రజలంతా కేసీఆర్ గారిని చిత్తుగా ఓడించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు బీడీ కార్మికుల కనీస వేతనాల జీవో విడుదల చేయలేదు, పర్మనెంట్గా చేయలేదు, అట్లాగే జీవో విడుదల చేయలేదు. ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేయాలని మా ఐఎఫ్టి రాష్ట్ర కమిటీ పిలిపించింది. లక్షలు వెచ్చించి అభివృద్ధి చేసి ఏళ్ల తరబడిగా పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. కోర్టు ఆదేశాలున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు పంటలు సాగు చేయకుండా అడ్డుపడటం సరికాదని ఆయన అన్నారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు తూంపల్లి, గడ్కోల్, మైలారం గ్రామాల్లో భూమి లేని పేదలు ప్రభుత్వ భూములను సాగు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఈ భూములకు పట్టాలివ్వాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో సిరికొండలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ మండలంలోని అనేక గ్రామాల్లో పేదలు ప్రభుత్వ భూమిని సాగు చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నారని ఆయన అన్నారు. నిరుపేదలు ఉపాధి కరువై అన్నామో రామచంద్ర అనాల్సిన దుస్థితిలో భూములు సాగు చేస్తుంటే గత ప్రభుత్వం పట్టాలు జారీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమానికి పాటుపడతామని ఎన్నికల్లో హామీలిచ్చిన నేతలు అధికారంలోకి రాగానే పేదల సమస్యలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. లక్షలు వెచ్చించి భూములను అభివృద్ధి చేసి పంటలు సాగు చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవటం తగదని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆరుమూరు డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, డివిజన్ కమిటీ సభ్యులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, బాబన్న, మండల నాయకులు లింబాద్రి, కిషోర్, రమేష్, బాలరెడ్డి, ఎర్రన్న, సాయిలు, శ్రీకాంత్, శ్రీనివాస్, బాలరాజ్, పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఎండి అనీస్, పీడీఎస్యు మండల నాయకులు ఆశీష్, సర్పంచ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. తూంపల్లి, అట్లాగే సిరికొండ, మైలారం ఈ గ్రామాల్లో చాలామందికి పేదవాళ్లకు, ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు పాత పట్టాలు వచ్చినటువంటి భూములు ఉన్నాయి. అంతేకాకుండా తూంపల్లి లాంటి గ్రామాల్లో 1980లోనే సాగు చేసినటువంటి భూములు ఉన్నాయి. అవి షార్ట్ లైట్లో చూసినా, ఏ యంత్రాల ప్రకారం చూసినా వాళ్ళు అనేక రకాల పంటలు, పత్తి వేసినటువంటి భూములు, అట్లాగే మొక్కజొన్నలు, గాలి పంటలు వేసినటువంటి భూములు ఉన్నటువంటి భూముల్ని ఈ హక్కుపత్రాలు ఇవ్వకుండా, ఈ సంవత్సరం కూడా హక్కుపత్రాలు ఇవ్వకుండా సాగుకు అడ్డుపడుతున్నటువంటి స్థితి ఉన్నది. అంటే ఒకవైపున ప్రభుత్వమేమో
2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని దరఖాస్తులు పెట్టించుకొని ఆ దరఖాస్తులను కూడా పరిష్కారం చేయకుండా వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఏ క్రైటీరియాగా చూసినా 75 సంవత్సరాలు ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి వాళ్ళైతే ఆ భూములలో వాళ్ళు సాగు చేసుకున్నట్టయితే వాళ్ళకి హక్కులు కల్పించాలా 10 ఎకరాల వరకు అని చెప్పి చట్టం చెప్పినా కూడా ఆ చట్టాన్ని అమలు చేసినటువంటి స్థితిలో ఫారెస్ట్ అధికారులు పోవటం లేదు. వెంటనే ఎంఆర్ఓ తహసీల్దార్ గారు వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఏ రకంగా చూసినా వీళ్ళు అర్హులు కాబట్టి వీళ్లకు హక్కుపత్రాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ గా ఈ రోజు రిప్రజెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గడ్కోల్ లాంటి గ్రామాల్లో కానీ, సిరికొండ లాంటి 532 కానీ, 128 మైలారం లాంటి గ్రామాల్లో 2002లోనే అక్కడ అసైన్ చేసినటువంటి భూముల్ని మా భూములని అక్రమంగా ట్రెంచ్ కొట్టుకొని ఒకవైపున మొక్కలు నాటేటటువంటి దాన్ని ప్రయత్నం చేస్తే పార్టీగా అట్లాగే రైతులుగా అడ్డుకుంటున్న స్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఇచ్చినటువంటి హామీ ఏదే హామీ అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో సాగు భూములకు, పోడు భూములకు హక్కుపత్రాలు ఇస్తాం, పేదవాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పారు. వెంటనే ఆ అమలు చేసేటటువంటి కార్యక్రమం, హక్కుపత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణను మానుకోవాలని సిపిఎం అఖిల భారత నాయకులు బి వెంకట్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయంటే సింగరేణి ఘనత వల్లనే అని ఆయన పేర్కొన్నారు. సిపిఎం పార్టీ అఖిల భారత కమిటీ నాయకులు బి వెంకట్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణలో భాగంగా తెలంగాణకు ఆయుపట్టుగా ఉన్న సింగరేణిని నష్టాల బాటలోకి నెట్టడానికి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. సింగరేణికి బొగ్గు గనులను కేటాయించకుండా ఓపెన్ టెండర్లలో సింగరేణి సంస్థ పాల్గొనాలని చెప్పడం విడ్డూరమని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉండి సింగరేణి గనులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం సరైంది కాదని అన్నారు. తెలంగాణలో ఉచిత విద్యుత్ సరఫరా, ప్రజలు విద్యుత్ కొరత లేకుండా అనుభవిస్తున్నారంటే సింగరేణి లాంటి బొగ్గు గనులే కారణమని వెంకట్ పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకే బొగ్గు గనుల ప్రైవేటీకరణలో భాగంగా వేలం నిర్వహిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన చెప్పారు. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వటం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకపోతే పోరాటాల పురిటిగడ్డైన తెలంగాణ నుంచి ఆందోళనలు ఉధృతం చేయాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఏలంలో ఎక్కువ ధరను కోట్ చేస్తారో వారికి ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ ప్రక్రియని తెలంగాణలో ప్రారంభించారు. సింగరేణి లాంటి ప్రతిష్టాకరమైన సంస్థలకి బొగ్గు గనులని ఏలంలో పాడుకోండి అని చెప్పటం అని అంటే ఇది దేశద్రోహము, దేశ విద్రోహము. మన సహజ వనరులన్నింటినీ కూడా కార్పొరేట్లకి, అదానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం తప్ప మరొకటి కాదు. అందువల్ల తక్షణం ఇది దేశానికి సింగరేణి అని అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆయువు. సింగరేణి లేకపోతే విద్యుత్ లేదు, సింగరేణి లేకపోతే ఉచిత కరెంటు లేదు, సింగరేణి లేకపోతే తెలంగాణ రాష్ట్రం అంధకారంలో ఉంటుంది. అలాంటి సింగరేణి బొగ్గు గనులని ఏలంతో కాకుండా అవసరమైన మేరకు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ కమిటీ 27, 28 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలి, ఇది దుర్మార్గమైందనేది. అలాగే అనేక ప్రజా సంఘాలు, ఇప్పటికే సిఐటియు, మిగిలిన సంఘాలు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంది. ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా సహజ వనరులు అనేవి ఇది భవిష్యత్తుకి సంబంధించింది. ఇతరే మనం కొన్నిటిని సృష్టించుకోగలుగుతాము, మానవ నిర్మితమయ్యే కొన్ని ఉంటాయి.
కానీ మైనింగ్ అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వనరు. ఇది ఎవరి నియంత్రణలో ఉండాలి? అసలు మీరు ఎందుకు ఏలం వేస్తూ ఉన్నారు? మీ ఉద్దేశం ఏమిటి? ఇవాళ భారతదేశంలో కోల్ ఇండియాతో పాటు అనేకం ఉన్నాయి. భారతదేశంలో బొగ్గుని నియంత్రిస్తూ అనేక సంస్థలకి బొగ్గును సరఫరా చేస్తున్న కోల్ ఇండియా ఉంది. ఇతర రాష్ట్రాలు అనేక కోల్ మైన్స్ ఉన్నాయి. వాటికి మీరు ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు వేలం పాటలు పెట్టాలి? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వేల్పూర్ మండలంలో ఓ రైతు ప్రమాదవశాత్తు దుర్మరణం పొందారు. మత్తడి కాలువలోకి కారు దూసుకెళ్లడంతో ఆ రైతు కారుతో పాటు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. వేల్పూర్ మండలం పోచంపల్లి శివారులో ఈ ప్రమాద సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పడిగిలి గ్రామానికి చెందిన 55 ఏళ్ల వయసు గల రైతు గాదేపల్లి రమేష్ పోచంపల్లి శివారులోని తన పొలం పనుల నిమిత్తం కూలీలను తన కారులో తరలించాడు. ఆ తర్వాత బండరాయి వాగు మత్తడిలో మోటార్ను దించి తిరిగి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అక్కడే వరద కాలువపై నిలిపి ఉంచిన తన స్విఫ్ట్ డిజైర్ కారును రివర్స్ తీసుకునే సమయంలో ప్రమాదవశాత్తు మత్తడి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో డయల్ 100కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎస్ఐ వినయ్ పోలీసులతో పాటు ఫైర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత బండరాయి వాగు మత్తడిలో మోటార్ను దించి తిరిగి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అక్కడే వరద కాలువపై నిలిపి ఉంచిన తన స్విఫ్ట్ డిజైర్ కారును రివర్స్ తీసుకునే సమయంలో ప్రమాదవశాత్తు మత్తడి కాలువలోకి దూసుకువెళ్లింది. దీంతో డయల్ 100కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎస్ఐ వినయ్ పోలీసులతో పాటు ఫైర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గంగపుత్రులు అశోక్ ఠాకూర్ కిషన్ల సహాయంతో నీట మునిగిన కారుతో పాటు రమేష్ కోసం గాలించారు. కారును బయటకు వెలికి తీయక నీటిలో మునిగిపోవటంతో రమేష్ అప్పటికే మృతి చెందాడు. వేల్పూర్ ఎస్ఐ వినయ్ జరిగిన ఘటనపై విచారించి రమేష్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొందరు విద్యార్థి సంఘాల నాయకులు ప్రైవేట్ స్కూల్స్పై దౌర్జన్యాలు చేస్తున్నారని ట్రస్మా నాయకులు ఆరోపించారు. సిపికి ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్కు చేరుకుని ట్రస్మా నాయకులు సిపి కల్మేశ్వర్ను కలిసి విద్యార్థి సంఘాల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కొందరు విద్యార్థి సంఘాల పేరుతో నిబంధనలను సాకుగా చూపి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్న విషయాన్ని సిపికి వివరించారు. ఫిర్యాదు స్వీకరించిన ఆయన తగిన న్యాయం చేస్తామని సానుకూలంగా స్పందించారు. ఇకపై అనుమతి లేకుండా ప్రైవేటు పాఠశాలల్లోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడే వారిపై తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సిపి భరోసా ఇచ్చారు. కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లోకి చొరబడి విద్యార్థులను ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ట్రస్మా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. గత మే నెలలో నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలలో మొదటి సంవత్సరంలో 58.39% విద్యార్థులు పాస్ కాగా బాలికలదే పై చేయిగా నిలిచిందని జిల్లా ఇంటర్ విద్యాధికారి టి రవికుమార్ తెలిపారు. సోమవారం విడుదలైన సప్లిమెంటరీ ఫలితాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 58.39% ఉత్తీర్ణత కాగా రెండవ సంవత్సరం విద్యార్థులు 54.11% ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం జనరల్లో మొత్తం 10,270 మంది విద్యార్థులు హాజరు కాగా 5,997 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 58.39% పాస్ అయ్యారు. అలాగే రెండవ సంవత్సరంలో జనరల్లో మొత్తం 6,074 మంది హాజరు కాగా 3,287 మంది పాస్ అయి 54.11% ఉత్తీర్ణులయ్యారని ఆయన వివరించారు. ఖమ్మర్పల్లి మండల పరిధిలోని ఉప్పులూరు గ్రామంలో గల రైతు వేదిక వద్ద క్రిక్బోక్ ఎరువుల సంస్థ ఏరియా మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా సేల్స్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సేవలు, పరిశుభ్రత, పంటల పరిరక్షణపై రైతులకు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. క్రిక్బోక్ శానిటేషన్ క్యాంపెయిన్లో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం, దేవాలయాలకు డస్ట్ బిన్లో బ్లీచింగ్ పౌడర్ అందజేశారు. అనంతరం రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ మండల వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్ మాట్లాడుతూ భూసార పరీక్షల కోసం మట్టి నమూనా సేకరణ విధానం గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షులు రేగుంట దేవేందర్, కార్యదర్శి, సిబ్బంది, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీజా బీడీ కంపెనీలో ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ సిపిఐఎంఎల్ మాస్టైన్ ఆధ్వర్యంలో కార్మిక నేత డివి కృష్ణ సంస్మరణ సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తన్న మాట్లాడుతూ 1972లో లేబర్ ఆఫీసర్ పోస్టుకు రాజీనామా చేసి బీడీ కార్మిక సంఘం ఏర్పాటు చేసి కార్మికుల కోసం పాటుపడ్డారని అన్నారు. సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన గత సంవత్సరం క్యాన్సర్ బారిన పడి అకాల మరణం పొందడంపై విచారణ వ్యక్తం చేశారు. ఈ నెల 26న జిల్లా కేంద్రంలో డివి కృష్ణ విగ్రహ స్తూపావిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. 1955లో అఖిల భారతీయ గోవా స్వతంత్ర సంగ్రామ్ సైనిక్ సంఘ్ పూణే అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించిన నిజామాబాద్ నగర వాసి మిర్యాల్కర్ శ్యామ్లాల్ కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందటం లేదు. ఆయన 1984లో మృతి చెందగా అప్పటి నుంచి కనీసం ఆయన్ను ప్రభుత్వం స్వాతంత్ర సమర యోధునిగా గుర్తించకపోవటం ఆ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతోంది. స్వాతంత్ర సమర యోధుడు శ్యామ్లాల్ సతీమణి చోటీబాయ్ 2007 సంవత్సరం నుంచి చట్టసభల ప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆయన చరిత్రను తెలుసుకున్న గతంలో ఉన్న కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించిన యోగితా రాణా వారి ఇంటికి వెళ్లి చోటీబాయిని సన్మానించి తప్పకుండా రాజపత్రం విడుదల చేయించి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఆమె బదిలీపై వెళ్లటంతో తిరిగి చోటీబాయి కష్టాలు ఎప్పటిలాగే మారాయి. తాజాగా ఆమె సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తన భర్తను స్వాతంత్ర సమర యోధినిగా గుర్తిస్తూ రాజపత్రం విడుదల చేయించి ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు కలిగేలా చర్యలు చేపట్టాలని వేడుకున్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.